జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఈ సమాజానికి ఎంత అవసరమో అందరూ తెలుసుకోవాలని ఈ ముగ్గు వేయమంది. తన మనసులో చదువుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉందో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అలా అర్థం అవ్వాలనే ఆ ముగ్గు వేయమంది. తను రీసెంట్గా పాస్ అయింది. పై చదువులు చదువుకోవాలనుకుంటుంది. రఘురామ్ గారి కూతురు చదువుకోవడానికి అభ్యంతరం ఏంటమ్మా? చదువుకోవచ్చు కదా. అవును చదువుకోవచ్చు. అవును చదువుకోవచ్చు. అవును సమస్య ఇక్కడే ఉంది. మీరందరూ ఒప్పుకుంటున్నారు కానీ రఘురామ్ గారి నోట్ నుంచి ఒక్క మాట రావడం లేదు. ఏమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా ఊళ్ళో ఎవరు చదువుకోవాలన్నా సహాయం చేసే పెద్ద మనసున్న వ్యక్తి రఘురామ్ గారు. అలాంటిది తన కూతురు చదువు గురించి ఆలోచిస్తారా? ఆయన కష్టం వచ్చిన వారికి సహాయం చేస్తారని మీకు తెలుసు. కానీ అందరి ముందు రామలక్ష్మిని చదివిస్తానని ఒప్పుకోమనండి. చెప్పండి రఘురామ్ గారు, మీ అమ్మాయి చదువుకోవాలంటే మీరెందుకు కాదంటారు? చెప్పాలి. పిల్లలకి చదువు ముఖ్యమే, కానీ పద్ధతి ఇంకా ముఖ్యం. ఇంకా ముఖ్యం. ఇంకా ముఖ్యం. ఇంకా ముఖ్యం. ఇంకా ముఖ్యం. ఇంకా ముఖ్యం. అవును, పద్ధతి ఇంకా ముఖ్యమే. ఆ పద్ధతికి కట్టుబాట్లకి లోబడి చదివే ఏ ఆడపిల్లైనా ఈ ఊర్లో, అది ఎవ్వరైనా సరే, చివరికి నా కూతురు రామలక్ష్మైనా సరే, పద్ధతులకు లోబడి చదువుకోవడానికి నేను సభాముఖంగా అంగీకరిస్తున్నాను. కొత్తగా చెప్పాలని మనసులోతు ఎంతో, వింతగా పాడాలని ప్రేమ విలువ ఎంతో. నీవే కదా ఓ వనిత, నీదే కదా ఈ చరిత. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. ఓరి 5 జనం ముందు మాట తీసుకున్నందుకు ఇక్కడ బాధపడుతున్నారా?
ఇక్కడ సమస్య మాట తీసుకోవడం ఇవ్వడం గురించి కాదు. మరి దేనికి? ప్రశాంత్, ప్రశాంత్ ఇప్పటికైనా అర్థమైందా దేని గురించో? జానకి నీకు ఏం అన్యాయం చేసిందని ఇదంతా చేస్తున్నావు? తను చెప్పిందనే నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చాను. నువ్వు ఎంత అల్లరి చేస్తున్నా భరించాను. ఎప్పటికైనా ఈ ఇంటి కట్టుబాట్లు తెలుసుకుంటావని అవకాశాల మీద అవకాశాలిచ్చాను. కాని నువ్వు వెనక నుంచి మా మీద ఇంత కుట్ర చేస్తావని ఎప్పుడు ఊహించలేదు. ఇదేనా మీ అమ్మా నాన్న నేర్పించిన సంస్కారం? పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుని వాళ్ళు బాధపడుతూ ఉంటే సంతోషించమని చెప్పారా వాళ్ళు? నువ్వు చేసిన పనికి నేను అనవసరంగా వీళ్ళని నిందించాను. వీళ్ళ కుటుంబానికి నేను ఏం సమాధానం చెప్పాలి? నాన్న, ఇందులో నా తప్పు కూడా ఉంది. రామలక్ష్మి, నువ్వు బాబు ఆద్య, నాన్న, మీరు చూసిన ఈ సంబంధం నాకు ఇష్టం లేక కాదు, చదువు మీద ఇష్టంతో ఆద్యకి చెప్పాను. ఇందులో ఆద్య తప్పేమీ లేదు నాన్న. ఏంటమ్మా ఇది? ఏదైనా ఉంటే నాన్న దగ్గర కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి, కానీ ఇలా చేయడం వల్ల పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది కదమ్మా. అంకుల్, మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మేము మీ కుటుంబంలో భాగం అవుతామని చాలా సంతోషపడ్డాం. కానీ ఈ అమ్మాయి వల్ల అవమానపడాల్సి వచ్చింది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా, నాకంతే చాలు. అంటే ఇప్పుడు నీకు ఈ అమ్మాయినిచ్చి కట్టబెట్టేస్తారు అనుకుంటున్నావా? ఇంత అవమానం జరిగాక మళ్ళీ ఇంటికి ఎలా వచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.